అందరికీ నమస్కారం. గోగినేని బాబు ఇటీవల రాజమౌళి దాని గురించి సపోర్ట్ చేస్తూ ఆస్తికులు నాస్తికుల గురించి కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు గోగినేని బాబు లాంటి వాళ్ళు అంటే తన అభిప్రాయాలు చెప్పచ్చు, ఎవరికైనా అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఉంది. బట్ అయితే ఓన్లీ హిందుత్వం గురించి, హిందుత్వంలో ఉండే నాస్తికుల గురించి, ఆస్తికుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. ఇతర మతాల గురించి డిస్కస్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా? ఓన్లీ హిందువుల పైన మాత్రమే వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలరా? ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇంకా ఇతర మతాలు చాలా దాంట్లో కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు దేవుణ్ణి పూజించుకోవడం తప్పులేదు, వాళ్ళ దాంట్లో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిని వీళ్ళు ఎందుకు ఎత్తి చూపట్లేదు అంటే భయమా? ఓన్లీ హిందుత్వమే సాఫ్ట్ టార్గెటా వీళ్ళకి? దీని గురించి డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు లోతుగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి కిరణ్ గారు. సార్ చూస్తున్నారుగా, హిందువులపైనే అందరూ హిందువులే సార్, వాళ్ళు హిందువులే, హిందుత్వం పైనే దేవుడి గురించి దేవుడు లేడని ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవచ్చు, కానీ అలాగే దీంట్లో చాలా మతాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఉండేటివి చెప్పరు సార్ వీళ్ళు. ఓన్లీ హిందూ అంటే హిందుత్వాన్ని వదిలేసి ఓన్లీ వేరే మతాలు మాత్రమే ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ఉంది, రమేష్ గారు ఆయనే కాదు, చాలా మంది అందరూ, అలాగే మన గోగినేని బాబు గారు కూడా, వీళ్ళంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు, మూఢనమ్మకాల నిర్మూలన చేస్తారు. ఈ విషయంలో వాళ్ళని మెచ్చుకోవాలి. అలాగే ఎక్కడ ఉన్నా సరే ప్రతిదానికి శాస్త్రీయమైనటువంటి ప్రూఫ్స్ ఉండవు. సైన్స్ అనేది ఏంటంటే భగవంతుడు క్రియేట్ చేసిన దానిని తెలుసుకునే ప్రక్రియ సైన్స్ అంటాం, ఆ విధానాన్ని సైన్స్ అంటాం. అంతేగాని సైన్స్ క్రియేట్ చేసిన దాన్ని దేవుడు కనిపెట్టడు. ప్రతిదానికి సైన్స్ అని ముడిపెట్టకూడదు అనమాట. అయితే ఈ హిందూ మతంలో ఉన్నటువంటి పంతులు గారులు అవనియండి, జ్యోతిష్కులు, పండితులు, వీళ్ళు సైన్స్తో ప్రూవ్ చేయాలి. మేము ఇప్పుడు ఆయన ఏదో ఛాలెంజ్ చేసినాడండి గోగినేని బాబు గారు, రండి మరి అయితే సైంటిఫిక్ ప్రూఫ్స్తో రండి అంటే బుడుకుమని వీళ్ళు పంచులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతారు? ఇప్పుడు ఆయన నాస్తికుడు అని ఆయన క్లియర్గా చెప్తున్నారు. తప్పలేదు సార్, చెప్పుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాస్తికుడు అంటే నా అస్తికుడు అంటే ఏదైతే మనం ఉందంటామో అది లేదు అంటాం. ఆయన క్లియర్గా డెఫినేషన్స్లో చెప్పారు, గాడ్ అనేటటువంటి వాడిని లేదనేవాడు కాదు నాస్తికుడు అంటే, వేదాలని లేదనేవాడు, వేదాలు స్వయంభూలు కాదు అని చెప్పేది వాళ్ళని నాస్తికులు అన్నారని చెప్తున్నారు. అంటే గాడ్ని, భగవంతుడిని ఇప్పుడు జరా మరణాలు సృష్టించాడు. మనం ముసలాళ్ళు అయిపోతాం. ముసల్తానాన్ని అడ్డుకోగలుగుతారా వీళ్ళంతా? ఎవరు అడ్డుకోలేదు. చావును అడ్డుకోగలుగుతారా? లేదు. సైన్స్ అడ్డుకోగలుగుద్దా? అడ్డుకోలేదు. ప్రాణాన్ని పోయగలుగుతారా వీళ్ళు? సైన్స్ ఇప్పుడు ఏదో అడ్వాన్స్ అంటున్నారు, టెక్నికల్ ఫ్యూచర్లో మరణాలు కూడా అడ్డుకోగలదు, ఎప్పుడు ఆయుష్ పెంచగలదు అంటున్నారు. ఇప్పుడు we have 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ప్రెసెంట్ ఇక్కడ యూనివర్స్ లో. అంతవరకే సైన్స్ కౌంట్ చేసింది. 3200 కోట్ల సూర్యులు కాదు, సౌర కుటుంబాలు, ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా రీసెర్చ్ ప్రక్రియ జరుగుతోంది అది. అలాగే ఇప్పుడు మనకున్న పాలపుంత, భూమికి దగ్గరగా ఉన్నటువంటి పాలపుంతని మాత్రమే మనం తీసుకొని దాన్ని మిల్కీ వే అని పిలుచుకొని అందులో ఉన్న గ్రహాలను బట్టి మనం జ్యోతిష శాస్త్రాలు అవి చెప్పుకుంటున్నాం. అండ్ రాహు, కేతువు, ఛాయాగ్రహాలు అనే శాస్త్రం పురాణంలో చెప్పింది. దానికి ఈక్వలెంట్గా యురానస్, నెప్ట్యూన్ అని పెట్టాం. సో మోడర్న్ సైన్స్ అనేది ఉంది సార్. అయితే మీరు చెప్తున్నారు, మీరు ఆస్తికులకు దగ్గరగా ఉంటారు, నాస్తికులతో కూడా దగ్గరగా ఉంటారు మీరు, ఎందుకంటే అందరితోనూ అన్ని అభిప్రాయాలను మీరు షేర్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, గోగినేని బాబు గారి, జన విజ్ఞానికి రమేష్ గారు కానీ ఓన్లీ హిందువుల్లో ఉండే మూఢనమ్మకాలను మాత్రమే ప్రశ్నిస్తారా, లేదు ఎంటైర్ ఈ సమాజంలో ఉన్న అన్ని మతాల్లోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారా? వీళ్ళు అట్లా ప్రశ్నించలేదన్నదే ఆస్తికుల ప్రశ్న సార్. అది తప్పు. ఆస్తికుల దగ్గర అంటే రెండు వైపులా తప్పులు ఉంటాయి, చెప్తాను. డిబేట్స్కి మన హిందూ పంతులు గారు వెళ్ళారు, కానీ గోగినేని బాబు వస్తున్నాడు అంటే వీళ్ళు వెళ్ళి కూర్చొని తనులు తినేసి వచ్చేస్తున్నారు వీళ్ళు. మరి తప్పు కదా. ఆయన మంచి వాళ్ళ మీదకి వెళ్ళడు ఆయన. ఇప్పుడు మేమే దేవుళ్ళం, మేమే జ్యోతిష్కులం, మేమే దేవుళ్ళకు పియ్యాలం, మేము ఇచ్చిన రెమెడీస్తో అయిపోతాయి అనేటటువంటి వాళ్ళని అశాస్త్రీయంగా, అవైదికంగా, మోసపూరితంగా చెప్పే వాళ్ళ జోలికే వస్తాడు గోగినేని బాబు. అందరి జోలికి రాడు. అలాగే హౌ డేర్
గోగినేని బాబు డిబేట్లో కూర్చున్నాడంటే మరి వెళ్ళడానికి వీళ్ళకి ధైర్యం ఉండాలి కదా, వెళ్ళాలంటే మరి అంత సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా. మరి వెళ్లకుండా మా ఊరికి వెళ్ళిపోయి కూర్చుని ఏదో పిచ్చి పిచ్చి మాటలు 4 శ్లోకాలు చెప్పేస్తే ఊరుకుంటాడా గోగినేని బాబు? గోగినేని బాబు కూడా అన్ని చదివాడు. ఆయన ఏం నాస్తికుడేం కాదు నాకు, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉంటాను కదా. అయితే మరి క్రిస్టియన్ పాస్టర్స్ రావట్లేదు, వాళ్ళు డిబేట్స్కి రావట్లా, అందువల్ల వీళ్ళకి అవకాశం రావట్లా. తప్పకుండా వాళ్ళు కూడా వస్తే గోగినేని బాబు గారు మన జన విజ్ఞాన వేదికలు కూర్చుంటారు. అంటే వీళ్ళు భయం ఉంటుంది వీళ్ళకి. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈ క్రైస్తవుల జోలికి వెళ్ళట్లేదు, లేకపోతే మూఢనమ్మకాలు, క్రైస్తవులు మూఢనమ్మకాలు, హిందువులు అర్థమైంది టచ్ చేయాలి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనగాళ్ళని నిరూపించుకోవాలి. మనం అభిమానిస్తున్నందుకు గోగినేని బాబు గారు ఆయన మీద ముద్ర పడితే నేను ఊరుకోను. ఎందుకనంటే మా రమేష్, మా గోగినేని బాబు గారు వీళ్ళంతా హిందువులకు వ్యతిరేకి అనేది తెచ్చుకోకూడదు. తప్పకుండా ముస్లిం మతంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ని ప్రశ్నిస్తారు, మూఢనమ్మకాలని. అలాగే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు. ఆయన హిందుత్వంలో మూఢనమ్మకాలను ఎత్తి చూపడం తప్పలేదు. వాటి నిర్మూలన వాళ్ళ వల్ల చాలా చైతన్యం తీసుకొచ్చి చాలా పోగొట్టారు కూడా, మనం మెచ్చుకోవాలి. మనం ఏదైతే హిందూ దేశం అని చెప్పుకుంటున్న ఈ దేశంలో ఓన్లీ హిందువుల్లోనే మూఢనమ్మకాలు ఉన్నాయని గోగినేని బాబు కానీ, జన విజ్ఞాన వేదిక రమేష్ గారు కానీ ఈ రెండిట్లో వాటిమే తీస్తున్నారు సార్. అలా తప్పదు. భారతదేశంలో ఉండే మూఢనమ్మకాలు ఇప్పుడు మనకి ఏ దేశం తిండి పెడుతుంటే ఆ దేశాన్ని మనము ఏం చేయాలి? గౌరవించాలి. ఎవరితో ఉంటున్నామో, ఏ వీధిలో ఇప్పుడు ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన కొత్తగా చెప్పేదే ఉంది మన గురువు గారు. ఆయన ఇఫ్ యూ వాంట్ టు బి, ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ యూ బిహేవ్ లైక్ ఎ రోమ్ అన్నారు. ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, అక్కడ ఉన్నప్పుడు మరి తప్పట్లేదు ఆయనకి. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ దేశాలు అవన్నీ కూడా ఎక్కువ క్రిస్టియన్ డామినేటెడ్ ప్లేసెస్ అవి. సార్ అక్కడ ఏమైనా చెప్తున్నారా ఆ దేశంలో మీరు క్రిస్టియానిటీలు ఇట్లాంటివి ఉన్నాయని? బాబునేని గో గారు ఆస్ట్రేలియాలో ఇలాంటి వీడియోలు ఇస్తున్నారా? ఐడియా ఉందా? గోగినేని బాబు గారు చాలా బిజీ పర్సన్. ఆయన ఉద్యోగంలో ఆయన ఒక పనికిమాలిన జ్యోతిష్కుడు. ఆయన ఉద్యోగంలో లేక ఖాళీగా ఉన్నాడు, దేశ బహిష్కరణ శిక్ష వేసేశారు, నేను గుమ్మడికాయ కొట్టేశాను, ఆయన పారిపోయాడు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. ఆయన తప్పు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ హిస్ ఓన్, గౌరవించుకోవాలి, వాళ్ళ పని హెల్తీగా డిబేట్ చేసుకోవాలి. హెల్తీగా ఉండాలి. ఆయన డ్యూటీ ఆయనకుంది, ఆయన ఖండిస్తున్నాడు కూడా. ఆయన అక్కడ కూడా ఆస్ట్రేలియాలోనే కాదు, అంటే మైకుల ముందుకు వచ్చేసి, స్టేజ్ల ముందుకు వచ్చేసి, కెమెరాల ముందుకు వచ్చేసి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి, ఒకేలాగా ఉంటాడు ఆయన. అందువలన ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా ఒకేలాగా మాట్లాడతాడు. ఒకే డేరింగ్నెస్, ఒకే స్పష్టత, ఒకే క్లారిటీ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తప్పకుండా చెప్తాడు ఆయన. అయితే క్రైస్తవ ముద్ర వేశారు ఆయనకి. ఇది సానుభూతి పరుడు, క్రైస్తవ సానుభూతి పుత్రుడు అని ముద్ర వేశారు. అలాగే ఇస్లాం మతం అంటే భయము, వాళ్ళని నరికేస్తారు, చంపేస్తారు అని అంటారు. నో, నస్రీమా తస్లీన్ అని ఆవిడ ఆమె బెంగాలీ రచయిత్రి, ముస్లిం అయ్యుండి ఆమెను ఇచ్చేస్తే ఆమెనే బహిష్కరించారు. అంటే చాలా క్రూరంగా ఉంటుంది ఇది ఇస్లాం మతం. అందుకని టచ్ చేయరు. భయం అనేది అందరికీ ఉంటుంది, బట్ గోగినేని బాబుకి ఆ భయం లేదు. అలాగే రమేష్ గారికి వీళ్ళకి లైన్ లేదు. ఈసారి నా మాట కోసం అయినా సరే వాళ్ళు కంపల్సరీ ముస్లిమ్స్లో ఉన్న డిఫెక్ట్స్ని టచ్ చేస్తారు, క్రైస్తవుల మతంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని టచ్ చేసి మూఢనమ్మకాలని తప్పకుండా ఆ ముద్ర పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నవచైతన్య సారథులు, వాళ్ళు ఈ దేశానికే అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చినటువంటి వాళ్ళు. ఎంత డేరింగ్ అంటే పెద్ద పెద్ద బాబాలు మంత్రశక్తులతో ఈ మేము చేస్తున్నామని మ్యాజిక్లన్నీ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అవి చేసి చూపించారు. ఇలా కాదు, ఇలా మనం కూడా చేయొచ్చు అని రమేష్ గారు అయితే. ఇప్పుడు వయసు పైబడింది కాబట్టి రమేష్ గారికి కూడా, వాళ్ళకు కూడా అంత యాక్టివ్గా చేయనంత మాత్రాన వాళ్ళు చేయట్లేదు అని అనుకోకూడదు. అయితే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు శాస్త్రం అనేటటువంటిది వేదాలు ఉన్నాయండి. వేదాలు దయానంద సరస్వతే అడ్డుకున్నాడు. ఎలాగా? వేదాలను ఏమనలేదు, బ్రాహ్మణిజం. వేదాలు ఎవరైతే చదువుతున్నారో ఆ బ్రాహ్మణులందరినీ కూడా మరి వాళ్ళు ఎందుకు వచ్చి నోరులో సీసం పోసేయాలా, తర్వాత నాలుకలు ఎందుకు కోసేయాలా ఆ పూర్వంలో? అలా అని ఇప్పుడు నేను చెప్తుంటే దయానంద సరస్వతి బ్యాచ్ అంటున్నారు. నో, దయానంద సరస్వతి ఈజ్ ఎ సీర్, ఆయన సన్యాసి, ఋషి. నేను బ్రాహ్మణ్ణే. అయితే వృత్తిరీత్యా ఎవ్వడైనా సరే కులంలో ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. అది గోగినేని బాబు గారికి మనం అన్నీ తెలుసు. కాబట్టి దయానంద సరస్వతి బ్యాచ్ కాదు, మేము ఆనంద మార్గ బ్యాచ్. ఆయన ఆనంద మార్గ బ్యాచ్ సిబిఐని కేసుల్ని ఎదుర్కొని సుప్రీంకోర్టు తీర్పులు మేము తెచ్చుకొని
క్రిస్టల్ క్లియర్గా వచ్చినటువంటి ధర్మగురు ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యుడిని నేను. కాబట్టి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను దానికి. సుభాష్ చంద్రబోస్ సొంత మేనల్లుడు ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు. నోబెల్ ప్రైజ్ ఇప్పించారు డాక్టర్ రవి బాత్రాకి. సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతను టెక్సాస్ లో. మా గురువు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అనే థీరానికి, ప్రగతిశీల ప్రయోగతత్వానికి డాక్టర్ రవి బాత్రాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్ సైన్స్ అనే దానికి గాడ్ పార్టికల్ పేరుతో మొన్న ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్కే వచ్చింది. ఇవన్నీ గోగినేని బాబు గారికి తెలుసు. కాబట్టి అయితే సార్ ఇప్పుడు ఈ ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో గోగినేని బాబు గారిని కానీ ఈ తత్వవేత్తలను ఈ శాస్త్రాలు చదివిన వాళ్ళని డిబేట్లో కూర్చోబెడుతున్నారు, కానీ ఎటు ఎవరు తేల్చలేదు సార్. వాళ్ళు ఓన్లీ మీడియా అంతే హైప్ కోసం చేసుకుంటున్నారు. కానీ అంతే గోగినేని బాబు గారు కానీ ఏదైతే ఈ పండితులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో కరెక్ట్ డిబేట్ కూర్చొని జనాలకు వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు మీ దాంట్లో ఉంది అని తిట్టుకోవడం, అంతే ఒక హెల్తీ కన్క్లూజన్ ఇవ్వట్లేదు సార్. రాదు. ఎందుకంటే ఒక గంట డిస్కషన్, ఒక 2 గంటల డిస్కషన్ తో ఇప్పుడు డిబేట్ అయిపోయి నేను గొప్ప అని అది వాదించుకోవడానికి పనికొస్తాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు వెలాసిటీ, ఇప్పుడు నాసా లైవ్ రిపోర్ట్స్ ఉన్నాయండి. నాసాలో మనకి వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ ఒక ప్లానెట్ ఉంటుంది. నేను అడుగుతున్నాను, చెప్పండి మరి. ఇప్పుడు నేను అందరికి ప్రపంచంలో ఉన్న ప్రతి జ్యోతిష్కుడికి ఛాలెంజ్ విసిరాను. గోగినేని బాబు గారు కూడా ఆన్సర్ చెప్పొచ్చు దీనికి, రమేష్ గారు అందరూ చెప్పొచ్చు. ఎందుకని మనకి వెలాసిటీ, ఏదైనా వెలాసిటీ అనే జూపిటర్కి మనము దాని టర్మ్స్ ఎలా ఉంటాయంటే 1/3/5 అని ఇస్తాడు వెలాసిటీ. ఈ 1/3 మామూలుగా కార్ వెలాసిటీ ఎంత అంటాము? 120 km/h లో చెప్తాం, లేదా మీటర్/సెకండ్ లోయెస్ట్ టర్మ్స్ లో చెప్తాం. మరి ఈ యొక్క దీనికి వచ్చేసరికి డిగ్రీస్లోకి లాంగిట్యూడ్ ప్లానెట్ వచ్చేసరికి 12 degrees 13 minutes 14 seconds అని ఉందనుకోండి. మొదటిది డిగ్రీస్, రెండోది మినిట్స్, థర్డ్ది సెకండ్స్ అంటాం. సెకండ్స్ అనే 60 సెకండ్లు ఒక మినిట్, 60 మినిట్లు ఒక డిగ్రీ అంటాం. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వెలాసిటీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ జూపిటర్కి ఏమవుతుందంటే 13/14/15 అని ఉందనుకోండి ఉదాహరణకి. ఆ 13 ఏంటో చెప్పమనండి యూనిట్స్. నేను మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాను, యూనిట్స్ మీరు చెప్పండి. 13 ఏంటి చేస్తుంది, 14 దేని సూచిస్తుంది, 15 దేని సూచిస్తుంది? వాట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఫస్ట్ యూనిట్ అండ్ ద ఫస్ట్ సబ్ యూనిట్ అండ్ ద సెకండ్ సబ్ యూనిట్? ఇప్పుడు 60 సెకండ్లు ఒక మినిట్, 60 మినిట్లు ఒక డిగ్రీ అని చెప్పాను కదా. అలా 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాము. దీనికి ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఏంటి చెప్పమనండి. అది ఆ ఉద్యోగాలు చేస్తున్న సైంటిస్టులకే తెలియదు, ఇంజనీర్లకి. కరెక్ట్గా ఆ డిపార్ట్మెంట్లో చేసేటటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మరి అన్ని నేను సంపూర్ణం, నేను సైన్స్కి ప్రతినిధిని, నేను సైన్స్కి బ్రాండ్ అంబాసిడర్ అని బిల్డప్లు ఇచ్చినా కుదరదు వీళ్ళు కూడా. అలాగే మేము ఆధ్యాత్మికవేత్తలు, మేము వేదాలకి ప్రతినిధులం, మేము పురాణాలకు ప్రతినిధులు అని బిల్డప్ ఇస్తే ఇలాగే ఉంటాయి. అందుకని గోగినేని బాబు గారు ఇంకా అసలు రావట్లేదు ఈ మధ్యన వీడియోస్. ఆయన రావాలి అసలు మొత్తం అన్నీ ప్రశ్నించాలి, చక్కగా అందరినీ సమాజ సంస్కరణ చేయాలి. ఆయన మెచ్చుకుంటున్నామని కాదు, మనం హిందువులం, హిందూ మతాన్ని తప్పకుండా మనం ఆ మతంలోనే ఉంటాం. స్వధర్మో ఉపయోగకారిణి పరధర్మో భయానక అన్న శ్రీకృష్ణ పరమాత్మ సూత్రాన్ని పాటిస్తాం. మన మతాన్ని, మన దేశాన్ని మనం పొగుడుకుంటాం, మన మతాన్నే చేస్తాం. అయితే తీవ్రవాదంగా చేసేటటువంటి వాళ్ళని రాజమౌళి గారిని అన్నారని చెప్పేసి గోగినేని బాబు గారు విమర్శిస్తున్నారు. రాజమౌళి హ్యాస్ ఎవ్రీ రైట్ అండి. ఇప్పుడు రాజమౌళి ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. వీళ్ళందరికీ ఏమైనా తెలుసా? రాజమౌళితో అసలు వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా రాజమౌళితో? రాజమౌళి సాఫ్ట్వేర్ కార్నర్ కాబట్టి అంతే, రిప్లై ఇవ్వలేడు కాబట్టి. అవునా? ఆయన ఎవడు? ఆయన ఇప్పుడు తిరుపతి లడ్డు పైన కలుస్తున్నాను, దానిపైన మాట్లాడే రారు సార్. భయం ఉన్నప్పటికీ ఎవరు పోరు సార్. కరెక్ట్. వాడు ఏమన్నంటే వాడిని ఏమైనా అనడానికి రెడీగా ఉన్నారు. దమ్ముంటే టీటీడీ లడ్డు మీద మాట్లాడమనండి. టీటీడీ యాక్ట్ లో బొక్కలో తోస్తారు. హిందూ మతం మీద, క్రైస్తవ మతం మీద, లేకపోతే ఏదో రాధా మనోహర్ దాస్ ఏదో మనవడు కాబట్టి మాట్లాడుతున్నాడు, ఓకే. అదే ముస్లిం మతాల మీద మాట్లాడమనండి, వీళ్ళందరినీ టీకలకు వస్తారు. అందువలన లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహ్ అక్బర్ అంటే ఏంటి? కలిమాలు ఏం చెప్తున్నాయి? అల్లాయే దేవుడు, మహమ్మద్ ప్రవక్తయే ప్రవక్త అన్నట్టు తప్పే ఉంది అందులో. చేస్తే ఏకోశ్వర వాళ్ళ మతంలో వాళ్ళు నమ్మింది గ్రంథం ప్రకారం వాళ్ళు చెప్పుకుంటారు. దయానంద సరస్వతి కంటే గొప్పవాళ్ళ వీళ్ళు, లేకపోతే ప్రభాత్ రంజన్ సర్కార్ కంటే, స్వామి వివేకానందుడి కంటే గొప్పవాళ్ళ వీళ్ళంతా. ఇవన్నీ పిచ్చి డిస్కషన్స్. ఇటువంటి డిస్కషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్టివ్ గా బాబు గారు, గోగినేని బాబు గారు కరెక్ట్ గా చెప్పారు సార్. మీరు ఇలాంటి డిస్కషన్స్ సమవుజ్జీలు కూర్చొని కన్క్లూజన్ తేవాలని అనుకుంటాం. అది కూడా మంచి రిజల్ట్ రావాలి, అవుట్పుట్ రావాలా. ఇప్పుడు ఊరికినప్పుడు గోగినేని డిబేట్, టీవీ డిబేట్ లో కూర్చొని ప్రజారజకంగా మాట్లాడేటి కాదు, శాస్త్రబద్ధంగా నిరూపించేటి, సైంటిఫిక్ గా మాట్లాడుకొని ప్రజలకు కూడా సందేహం ఇచ్చేలాగా గోగినేని బాబు గారు కూడా
ఒక మంచి డిబేట్ ఓన్లీ టీవీల ముందు కూర్చొని చేసేది కాకుండా ఆఫ్లైన్లో కూడా దీనికి ఒక కూర్చొని కన్క్లూజన్ తెచ్చుకొని ప్రజల ముందుకు వచ్చి ఆ కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాం సార్. మీరు కూడా మంచి విషయాలు తెలియజేశారు. మీరు కూడా నేను చెప్పిన విషయాలు బాబు గారు లాంటి ప్లస్ ఎవరైతే మన హిందుత్వం గురించి పోరాడుతున్నారో వీళ్ళందరితో మీరు కూడా మీలాంటి వాళ్ళు నేను సమన్వయపరిచి ఉంటాను. వాళ్ళు కొట్టుకోవచ్చు, మీరు కూడా నేను మధ్యలో న్యూట్రల్ గా ఉండి న్యూట్రలైజ్ చేస్తాను. గోగినేని బాబు గారు వాళ్ళు చెప్పేది కరెక్ట్, నాయన హిందూ మతం వాళ్ళు ఎందుకంటే నేను అధర్వణ వేద పండితుడిని, నేను మోడర్న్ సైన్స్ లో పిహెచ్డి చేస్తున్నాను. మా గోగినేని బాబు అది చేసేది మంచి పనులు చెడ్డ పనులు అని ఎలా అంటాం? సమాజ సంస్కరణ చేస్తున్నాడు ఆయన. ఒక సత్యభామ గారు, ఒక ప్రియా చౌదరి గారు, ఒక రమేష్ గారు, ఒక జన విజ్ఞాన వేదిక, వీళ్ళందరినీ మనం ఒక గోగినేని బాబు వీళ్ళందరినీ రక్షించుకోవాలి. అలాగే ఇప్పుడు హిందూ మత ప్రతినిధులుగా ఉన్నటువంటి మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హిందూ మతాని కోసం చేసేటటువంటి వాళ్ళు మనం రక్షించుకోవాలి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, మైథలాజికల్ స్టోరీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు రాముడు పుట్టాడు మైథలాజికల్ అంటారు, కృష్ణుడు మైథలాజికల్ స్టోరీ అంటారు. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేయాల్సినటువంటి పని ఏమి లేదు. కాబట్టి రాముడు పుట్టాడు కాబట్టే మనం ఇంతకాలం ఇప్పుడు నేను వచ్చేసి రాముడు పూజ చేయకండి, రామ మంత్రం చేయకండి అని అంటాను. మానేస్తారా ఎవరైనా? కృష్ణుడు దేవుడు కాదు, కృష్ణుడు పుట్టలేదు అని అంటే నమ్మేస్తారా? నమ్మరు. రాముడు కృష్ణుడు నిజంగానే పుట్టారు, మనకి ఆ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుకని మనకి చక్కగా ఎవిడెన్సులతో పని లేదండి. భక్తి ఇక్కడ మూఢభక్తి కాదు, ఇది రామ తారక మంత్రము, కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం. ఇదంతా సైంటిఫిక్గా నేను చెప్పిన తర్వాత ఫ్రీక్వెన్సీలు అనేటటువంటిది ఇప్పుడు వీళ్ళంతా పెడుతున్నారు. ఆ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటో తెలియదు. మనం చెప్పేవాళ్ళం 320 హెర్ట్జ్ 720 హెర్ట్జ్ అని. ఇప్పుడు ట్యూనింగ్ ఫార్క్ పెట్టుకెళ్ళి అలా చేసుకోవాలా, సాధన ఇలా చేసుకోవాలని. ఇప్పుడు ఏదో ఒక మ్యూజిక్ పెట్టేస్తున్నారు 9.1 హెర్ట్జ్, 8.2 హెర్ట్జ్, ఇంకా ఈ యక్షిని మాట్లాడుతుంది, ఆ దేవుడు మాట్లాడుతున్నాడని పెడుతున్నారు. మరి ఇలాంటి వాటికి మా గోగినేని బాబు గారు మీకు నమస్కారం గురువు గారు, మీరు రావాలి, వచ్చేసి డిబేట్ లో బాబు గారి సమక్షంలో మీ సమక్షంలో కూడా డిబేట్ చేద్దాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. నమస్కారం సార్.